మచిలీపట్నంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ ఏజెంట్ గా సంతకం చేసేందుకు వెళ్లిన రత్నాకర్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. మచిలీపట్నంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గొడవ పూర్తిగా సద్దుమణిగిందా? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ వైసీపీ రెండు వర్గాల మధ్య కూడా గొడవ చోటు చేసుకుంది. టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. సర్కార్పేటలో 46 పోలింగ్ బూత్లో ఈ ఘటన జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని కూడా వెంటనే హాస్పిటల్ తరలించారు. రత్నాకర్ అనే ఏజెంట్ గాయపడ్డారు. పోలింగ్ ఏజెంట్ గా సంతకం చేసేందుకు వెళ్లిన రత్నాకర్ వైసీపీ నేతలు దాడి చేశారు. కొంతమంది కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చేసుకుని తోపులాట కూడా జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని కూడా సంఘటన స్థలాన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే పోలీసులు రావడంతో కూడా చెదురుమదురుగా ఉన్న వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే టీడీపీ వైసీపీ రెండు వర్గాల మధ్య కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పోలీసు అధికారులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నప్పటికీ మరొక వైపు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలింగ్ ఏజెంట్ గా వెళ్లే వారిపై ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మస్త్రి శివ, ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యంత సంపద గ్రామాలుగా నియోజకవర్గాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వాటిలో 100% వెబ్ కాస్టింగ్ సంబంధించి కూడా పోలింగ్ బూతుల్ని సరళి అమలు చేసే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా దాదాపుగా 34,000 పోలింగ్ స్టేషన్ కి సంబంధించి 100% పోలింగ్ సంబంధించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నా, మరొక వైపు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ మాత్రం ఇటువంటి సంఘటనలు అడపాదడపా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 8 మంది పోలీసు అధికారులపై కూడా వేటు వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మళ్ళీ ఇవాళ రేపట్లో ఎంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందో అర్థం కాని పరిస్థితి కొనసాగుతా ఉంది. ఉమశ్రీ, రత్నాకర్ పై దాడి జరిగింది. ప్రెసెంట్ ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది శివ? ప్రస్తుతం అతనికి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం అతను మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు అక్కడ చేరుకొని అతన్ని పరామర్శించారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అతనికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు. కానీ వైసీపీ నేతలు కొంతమంది దాడి చేశారు, కావాలని దాడికి ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఆయనైతే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై SC/ST కేసుతో పాటు 507 కింద కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉమశ్రీ, థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.